మోంతా తుఫాను తెలంగాణపై విరుచుకుపడింది. ఏకదాటిగా భారీ వర్షాలతో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. చాలా జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వదలకుండా వర్షం కురుస్తూనే ఉంది. వాగులు, ఊళ్లు ఒక్కటయ్యాయి. రహదారులు ఏరులయ్యాయి. కొన్ని జిల్లాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. కొన్ని చోట్ల గ్రామాలను వరద ముంచెత్తింది. మోంతా తుఫాను కారణంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిషన్ చైర్మన్ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. అల్లూరి జిల్లాలోని గంగవరం, అడ్డతీగల, రాజబొమ్మంగ మండలాల్లో ఆమె సుడిగాలి పర్యటన చేశారు. తొలుత గంగవరం మండలంలోని కుమరిగొందిలో కన్నేరు వాగులో పరిశీలించి ప్రజలకు పలు సూచనలు చేశారు. అనంతరం పనుముకు రాతిపాలెం, పెద్దేరు వాగు, రాజబొమ్మంగ అప్పలవాగుపేటలో ప్రాజెక్టులను పరిశీలించి రైతులకు, ప్రజలకు పలు సూచనలు చేసి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వ అధికారులు చేపడుతున్న జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎలాంటి నష్టం జరిగినా నేరుగా తనకు తెలియజేయాలన్నారు. నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మోంతా తుఫాను కారణంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిషన్ చైర్మన్ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. అల్లూరి జిల్లాలోని గంగవరం, అడ్డతీగల, రాజబొమ్మంగి మండలాల్లో ఆమె సుడిగాలి పర్యటన చేశారు. తొలుత గంగవరం మండలంలోని కురుమగొందిలో కన్నేరు వాగును పరిశీలించి ప్రజలకు పలు సూచనలు చేశారు. అనంతరం పనుముకు రాతిపాలెం, పెద్దేరు వాగు, రాజబొమ్మంగి అప్పలరాజుపేటలో ప్రాజెక్టును పరిశీలించి రైతులకు, ప్రజలకు పలు సూచనలు చేసి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వ అధికారులు చేపడుతున్న జాగ్రత్తలను పాటించాలని సూచించారు. ఎలాంటి నష్టం జరిగినా నేరుగా తమకు తెలియజేయాలన్నారు. నష్టపరిహారం జరిగినా నష్టపరిహారం అందేలా చర్యలు చేపడతామన్నారు. हाँ हाँ